గుర్రాల కోటను అవినీతి కోటను తెలుస్తే ఈ అహంకారాన్ని పాతాళంలో కూడా పెట్టేస్తాం. ఎందుకు చేస్తుంటాం? ఎక్కడెక్కడ కబ్జాలు చేశావు, ఎక్కడెక్కడ ప్రజల్ని పీడించావు, ఎక్కడెక్కడ రైతులు ఉసురు తీసుకున్నావో, ఎక్కడెక్కడ చేనేత అన్నలను నువ్వు మాట ఇచ్చి మోసం చేశావో అదే గంట మీద ఈ అహంకారం సమయం కాదు. ప్రసంగాలు రాజకీయ ప్రసంగాల కోసం కాదు. ఇవాళ మనం వస్తే మీరందరూ పలికిన అపూర్వ స్వాగతానికి నిజంగా 1000 జన్మలెక్కినా కూడా రుణం తీసుకోలేని విషయాన్ని తెలియదు. ఒకటి ఆశీర్వదించారు, నన్ను మంత్రిని ఎమ్మెల్యేని చేశారు. మీరు ఎమ్మెల్యేని చేస్తేనే నన్ను చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు మంత్రిని చేశారు. మీరు నన్ను ఆశీర్వదిస్తేనే తర్వాత నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించారు. ముందు మీ ఆశీర్వాదం గొప్పని, ముందు మీ ఆశీర్వాదం గొప్పని. ఆ ఆశీర్వాదానికి అనుగుణంగా మీ రుణం తీసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. నేను ఇవాళ మళ్ళీ రేపు ఉదయం ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ ఉండడం వల్ల విజయవాడకి వెళ్లాల్సిన అవసరం ఉంది. 6 గంటల రైలుకి వెళ్ళాలా, 9 గంటలకు అనంతపూర్లో బయలుదేరాం. 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6 ఇంకా అంబేద్కర్ కళాజ్యోతి సెంటర్లోనే ఉన్నాం. అది ధర్మవరం ప్రజల ప్రేమ ఆదరాభిమానాలు ఏ రకంగా ఉంటాయో చెప్పడానికి ఈ 9 గంటల సమయం నుంచి నడుస్తూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తానే ఉన్నారు. ప్రేమ అభిమానం చూపుతానే ఉన్నారు. పూల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. అన్నిటికన్నా పూల వర్షము దండల వీటికన్నా మీరు కురిపిస్తున్న ప్రేమ ఆదరాభిమానాలు ఈ గుండెల్లో పెట్టుకుంటానని ధర్మవరం ప్రజలు ఎక్కడ ఉన్నా కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటానని కూడా ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ధర్మవరంలో ఉంటాం, అందుబాటులో ఉంటాం, ప్రతి సమస్యకు పరిష్కారం చేస్తాం. ఎవరికి ఏ ఇబ్బంది ధర్మవరంలో వచ్చినా నేను గతంలోనే చెప్తా, దేశంలో ఎక్కడ వచ్చినా కూడా ఎదురెత్తు నిలబడి పరిష్కారం చేసే దిశగా పనిచేస్తాం. చాలా ధన్యవాదాలు మీ అందరికీ. ఇవాళ మీ అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున తరలిచ్చి అందరూ అన్ని వర్గాల వారి ఎన్నికల్లో అది కూడా మర్చిపోయారు పాపం. ఆయన అంటున్నాడు ఆ మైనార్టీ బీజేపీకి వేయదు, ఒరే బాబు మైనార్టీలంతా గంప గుత్తగా ఎన్డీఏ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ గ్రామాల్లో వేశారు. వాల్మీకులంతా వేశారు. కురువలేరు ఆశీర్వదించారు. దళితులు వెయ్యరు, మా ఓటు బ్యాంకు దళితులంటే మా మందకృష్ణ మాదిగ సోదరులందరూ కూడా నిలిచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇక్కడ గెలిపించే ప్రయత్నం చేశారు. ఈ సమాజం అని ఆ సమాజం లేదు. బ్రాహ్మణులు కావచ్చు, వైశ్యులు కావచ్చు, కమ్మలు కావచ్చు, రెడ్లు కావచ్చు, నాయి బ్రాహ్మణులు కావచ్చు, విశ్వ బ్రాహ్మణులు కావచ్చు, రజకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సమర్థించి నిలబెట్టారు. వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీరు ఇచ్చిన ఆశీర్వాదానికి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చేనేత రంగం గురించి నేను ప్రత్యేకంగా చెప్పన్నాను. చేనేతన్నలు అక్కడ 11,000 కొడితే ఈడ 16,500 కొట్టారు. వాళ్ళ చేనేత రుణం నేను ఇంకా ఎలా తీసుకోవాలి? సేవ చేసుకొని తీసుకోవాలి. ఈ 5 సంవత్సరాలు ఖచ్చితంగా చేనేతన్నలు సేవ చేస్తాను. వాళ్ళ సమస్యల పరిష్కారానికి 100% కృషి చేస్తాను. ఇవాళ చెప్తున్న 6 నెలల లోపల టెక్స్టైల్ మినిస్టర్ని తీసుకొస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం.